మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అయితే ఈ రోజు ఒకవేళ కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్లో మరి యేసుక్రీస్తు ప్రభువుని గురించి మరి ఎన్నో వీడియోస్ ఉన్నాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నటువంటి పాపము యొక్క మరి అడ్రస్ను లేకుండా చేసి, పాపమును తీసివేసి, ఈ మానవాళి పాప విమోచనకు మరి దేవుడే మనుషునిగా ఈ భూమి మీదకి వచ్చి మరి మన కోసము ప్రాణము పెట్టినటువంటి యేసయ్యని నీవు దేవునిగా అంగీకరించి నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే నీవు అన్ని విధాల మరి ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అన్ని విధాలుగా నెమ్మది పొందుకొని దైవ దీవెనలు పొందుకుంటావని ప్రభునామములో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయము మరి చూద్దాం. చూడండి, 2వ అధ్యాయములో ప్రభు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము 6వ వచనంలో మొదటి లైన్ చూద్దాం. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలముల్లో పాలు పుచ్చుకొనవలసిన వాడు. ఎవరైతే దేవుని కోసం పాటుపడుతూ ఉన్నారు, ఎవరైతే దేవుని కోసం ఒక సైనికునిగా పనిచేస్తున్నారు, ఎవరైతే కుటుంబము కోసము, మరి సంఘము కోసము, మరి వ్యక్తిగతంగా, మరి ఉద్యోగపరంగా వ్యవసాయము చేస్తున్నటువంటి రైతైనా సరే, ఎవరైతే మరి ఆత్మపూర్వకంగా, మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా పాటుపడుతూ ఉన్నారో, నీకిచ్చిన పనిలో నమ్మకంగా యథార్థంగా పనిచేస్తున్నావో, అందుకే యేసు ప్రభు వారు అన్నారు, నమ్మకముగా పనిచేయవానికి దీవెనలు అధికముగా వచ్చునండి. నువ్వు ఏదైతే మరి ఏ పని అయితే దేవుడు నీకు అప్పచెప్పి ఉన్నాడు, ఆ పనిని నువ్వు ఎంతైతే యథార్థముగా చేస్తూ పాటుపడుతూ ఉంటావో ప్రథమ ఫలము నీదే. దేవుని యొక్క దీవెనలలో ప్రథమ ఫలము నీదే. ఎందుకంటే తిమోతికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నువ్వు ఒక మంచి సైనికునిగా, నువ్వు ఒక మంచి బోధకుడిగా, నువ్వు ఒక మంచి సువార్థికుడిగా, మంచి యవ్వనస్తుడిగా, మంచి సాక్ష్యం కలిగిన బిడ్డగా నువ్వు ఈ లోకంలో దేవుని కోసం పనిచేసినట్లయితే నీకు మొదటి ఫలము ఉంటుంది. నువ్వెంతైతే పాటుపడతావో, ఎంతైతే దేవుని కోసం స్థిరంగా నిలబడతావో, ఎంతైతే నీ అంతరంగంలో స్థిరమైన హృదయం కోసం, శుద్ధ హృదయం కోసం దేవుని యొద్ద నిత్యము శుద్ధి చేసుకోవడానికి మరి దేవుని ఎదుట మరి అనుదినము సిద్ధపడతావో, ఆ యొక్క ఫలము ఎలా ఉంటుందంట, దేవుని యొక్క దీవెనలు మొదటి ఫలం నీకంట. దేవుని యొక్క దీవెనల్లో మొదటి అంటే పాటుపడు వ్యవసాయకునికి మొదటి ఫలము పుచ్చుకునే అవకాశం ఉంటుంది. అంతే కదా, వ్యవసాయం చేస్తున్న రైతు ఎంతైతే దాన్ని సాగు చేస్తాడో అందులో ఉన్న ప్రథమ ఫలము అంటే వస్తున్నటువంటి పంటలో శ్రేష్టమైనది ఎవరైతే అందరూ కష్టపడతారు, అందరు రైతులు కష్టం చేస్తారు, ఎవరైతే మరి దేవుని కృపను బట్టి అంటే మనఃపూర్వకంగా కష్టపడుతూ ఉంటారో, యథార్థంగా కష్టపడుతూ ఉంటారో, వారికి విస్తారమైన దిగుబడి దేవుడు అనుగ్రహిస్తాడు. వారి యథార్థతను చూస్తారు, వారి హృదయాన్ని చూస్తాడు. దేవుడు వీరు ఎలా కష్టపడుతున్నారో అని మరి దేవుడు చూసి వారికి ఫలమును అనుగ్రహిస్తారు. కనుక ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నీకు దేవుని యొక్క దీవెనలలో మొదటి ఫలము నీదే. దేవుని యొక్క దీవెనలలో మొదటి ఫలము నీదే. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామములో మనవి చేస్తూ మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే మొదటి ఫలము అంటే ఈ లోకపరమైనటువంటి భౌతిక ఆశీర్వాదాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు, రేపు పరలోకములో నీదే మొదటి ఫలం, మొదటి స్థానము నీదే. అందరూ రక్షింపబడ్డారు, అందరూ క్రీస్తును అంగీకరించారు, కానీ రేపు నిత్య పరలోకంలో నీవే మొదటి లైన్లో ఉంటావని దేవుడు అంటే, నువ్వు పాటుపడే విధానాన్ని బట్టి, నువ్వు దేవుణ్ణి వెంబడించే విధానాన్ని బట్టి, నువ్వు దేవునిలో ఉండే విధానాన్ని బట్టి, దేవుణ్ణి హత్తుకునే విధానాన్ని బట్టి మొదటి ఫలము నీకే దేవుడు ఇస్తాడని వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఎవరైతే నిజముగా, యథార్థముగా, హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా నిన్ను వెంబడిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను పూజిస్తూ, నీ స్వార్థను ప్రకటిస్తూ, నీకు నమ్మకముగా, యథార్థముగా, నీవు సందేహింపని విధముగా, మా గుణములు బుద్ధి మారకుండా యథార్థమైనటువంటి సేవ
యథార్థమైనటువంటి భక్తి, యథార్థమైనటువంటి నాయన నీకు సమర్పించవలసినటువంటి ప్రాణాత్మ దేహముల్లో ఎవరైతే నీకు ఇష్టపూర్వకంగా ఉంటారో వారికి నాయన దేవుని దీవెనల్లో మొదటి ఫలమునిస్తానని నీవు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా ఎంతో మంది ప్రభా సరి అయిన అయా క్రమము లేక, సరి అయినటువంటి అయా విశ్వాసము లేక, సరి అయినటువంటి నమ్మకము నీ మీద లేక సంవత్సరాలు తరబడి తండ్రి అయా నీ యొద్ద నుండి దీవెనలు పొందుకోలేక విశ్వాసంలోకి జారిపోతున్న బిడ్డల్ని ప్లీజ్ ప్రభా అయా మీరు రీకాల్ చేయండి తండ్రి. తిరిగి వెనక్కి పిలవమని ప్రార్థిస్తున్నానయ్యా. మూయబడిన గర్భాలను తెరువయ్యా, విడిపోయిన కుటుంబాలను కట్టయ్యా, కోర్టు కేసుల నుంచి విడిపించయ్యా. ఎంతో మంది తండ్రి వ్యాధి బాధల్లో అయా హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, చెప్పుకోలేని ఎన్నో వ్యాధి బాధల నుంచి విడిపించండి. యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మమ్మల్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని మన యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.